ఎపిసోడ్ 47 అంజలి పెళ్లి. పూజను ఆరాధించిన శివనిచ్చి పెళ్లి చేయమని సహస్ర సూచించగా పాత పగలు అపార్థాల వల్ల శివయ్య నిరాకరించాడు. దీంతో పూజపై జరిగిన దాడి వెనుకున్న అసలు నిజాన్ని నిరూపించే బాధ్యతను అర్జున్ తన భుజాలపై వేసుకోగా అంజలికి రుద్రతో బలవంతంగా నిశ్చితార్థం వేడుక మొదలుపెట్టారు. ఆపదలో ఉన్న అంజలి అర్జున్కు ఫోన్ చేసినా కలవకపోవడంతో ఆమె నిస్సహాయ స్థితిలో ఎంగేజ్మెంట్ కి రెడీ అయింది. ఇంతలో కాంతం రుద్ర గురించి గొప్పగా మాట్లాడుతుండడంతో అంజలి మనసులోనే కుమిలిపోతూ, వాడెంత దుర్మార్గుడో మీకు తెలియదత్తయ్యా. నేను చెప్పినా మీరెవ్వరూ నమ్మరు. అలాగని శత్రువు కొడుకును ప్రేమిస్తున్నానని తెలిస్తే నాన్న నన్ను బ్రతకనివ్వడు. ఇక ఆ దేవుడే నాకు ఏదో ఒక దారి చూపించాలి అని మౌనంగా ఉండిపోయింది. కింద హాలంతా సందడిగా ఉంది. రుద్ర తన తల్లిదండ్రులు బంధుమిత్రులతో కలిసి వచ్చి దర్జాగా కూర్చున్నాడు. ఇంతలో ముహూర్తానికి టైం అవుతోంది, అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు పిలవడంతో అంజలిని కిందకు తీసుకువచ్చింది కాంతం. రుద్ర అంజలి ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చున్నారు. అంజలి మనసంతా అర్జున్ గురించే తప్పిస్తుంటే రుద్ర మాత్రం తన ప్లాన్ సక్సెస్ అవుతుండడంతో లోపలే సంతోషంతో గంతులు వేస్తున్నాడు. పంతులు గారి వేదమంత్రాల సాక్షిగా అనుకున్న సమయానికి ఇద్దరు ఉంగరాలు పూలదండలు మార్చుకున్నారు. ఎలాగైతేనే ఆ దుర్మార్గుడితో అంజలి నిశ్చితార్థం జరిగిపోయింది. కార్యక్రమం జరిగాక పంతులు గారు లగ్నపత్రిక రాసి, అయ్యా, సరిగ్గా వారం రోజుల్లో అంటే గురువారం సాయంత్రం 9 గంటలకు అద్భుతమైన ముహూర్తం ఉంది అని చదవగానే అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. వారం రోజుల్లోనే పెళ్ళా? ఇక రేపటి నుండే పసుపు దంచి పనులు మొదలు పెట్టాలి అని అందరూ ఉత్సాహంగా మాట్లాడుకుంటూ ఉండడంతో ఆ ఇల్లంతా పెళ్లి సందడితో నిండిపోయింది. అటు అంజలి ఆవేదనలో ఉండగా ఎప్పటికో ఇంటికి చేరుకున్న అర్జున్ తన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయగానే స్క్రీన్ మీద అంజలి పేరుతో వరుసగా మిస్డ్ కాల్స్ వచ్చినట్టు మెసేజెస్ కనిపించాయి. అయ్యో, అంజలి ఇన్నిసార్లు కాల్ చేసిందా? కరెక్ట్ టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే. తను ఎందుకు ఫోన్ చేసుంటుంది అని టెన్షన్ పడుతూ వెంటనే తిరిగి కాల్ చేశాడు అర్జున్. కానీ అప్పటికే కాంతం అంజలి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయడంతో అటు నుండి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇదేంటి, తానే ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది? నాకేదో తేడా కొడుతుంది. అసలు అక్కడ ఏం జరుగుంటుంది అని ఆందోళన పడిపోయాడు అర్జున్. అంతలోనే వెనక నుండి వచ్చిన సహస్ర, ఏంటర్జున్, మొహం అలా మాడిపోయింది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది. ఆ మాటకు టక్కున వెనక్కి తిరిగిన అర్జున్, ఏం లేదు సహస్ర, అంజలి నుండి వరుసగా చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. అప్పుడేమో నా ఫోన్ ఛార్జింగ్ లెక్క స్విచ్ ఆఫ్ అయింది. ఇప్పుడు కాల్ బ్యాక్ చేస్తుంటే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏమైందో తెలియట్లేదు అంటూ కంగారుగా తలపట్టుకున్నాడు. అది చూసిన సహస్ర సీరియస్గా, చూడర్జున్, టైం అస్సలు బాలేదు. నువ్వు వెంటనే ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఇలాగే ఆలస్యం చేస్తూ ఉంటే అటు నీకు అంజలి, ఇటు పూజకు శివ శాశ్వతంగా దూరమైపోతారు. జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించింది. మరోవైపు అంజలి, రుద్రాల నిశ్చితార్థానికి వచ్చిన వారంతా భోజనాలు ముగించి ఒక్కొక్కరిగా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. కానీ అంజలి మాత్రం ఆ బాధ తట్టుకోలేక అక్కడ ఉండలేక పరుగున తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. అందరి ముందు తన అలా వెళ్ళిపోవడం చూసి, అదేంటి, ఇంత మంచి టైంలో అమ్మాయి అలా ముఖం మార్చుకొని వెళ్ళిపోయింది అని ఒక ఆవిడ పుల్లపెట్టగా అందరూ గుసగుసలాడటం మొదలుపెట్టారు. పరిస్థితిని నార్మల్ చేయడానికి, అదేం లేదండి, కొత్త కదా, కాస్త సిగ్గుపడి లోపలికి వెళ్ళింది అంతే అని నవ్వుతూ మేనేజ్ చేసింది కాంతం. కానీ రంగయ్యకు మాత్రం అంజలి ప్రవర్తన తేడాగా అనిపించింది. తన కూతురు మనసులో ఏదో దాగుందని ఆయనకు అర్థమైంది. సరేనండి, ఫంక్షన్ అంతా బాగా జరిగింది, ఇక మేం కూడా బయలుదేరతాం అని భూపతి, భార్గవి రుద్రను తీసుకుని వెళ్ళడానికి రెడీ అయ్యారు.
దాంతో రంగయ్య రవలి వాళ్ళను సాగనంపడానికి పైకి లేచారు. మేం వెళ్ళి టౌన్లో మంచి కళ్యాణ మండపం బుక్ చేస్తాం. రేపు పసుపు కొట్టే కార్యక్రమం అయిపోయాక మీరు అంజలిని తీసుకుని సిటీకి వచ్చేయండి. అందరం కలిసి పెళ్లి షాపింగ్ చేద్దాం అని నవ్వుతూ అన్నాడు భూపతి. కానీ రంగయ్య మనసులో వేరే ఆలోచనతో, అదేంటి బావగారు, మాకున్నది ఒక్కతే కూతురు. ఈ ఊర్లో అందరి పెళ్లిళ్లకు వెళ్ళి మేం చాలా హడావుడి చేశాం. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి టౌన్లో పెడితే ఈ ఊరి జనం అంత దూరం వస్తారో లేదో తెలియదు కదా. అందుకే పెళ్లి ఈ ఊర్లోనే గ్రాండ్గా చేయాలని నా కోరిక అని తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాట వినగానే భూపతి ఒక్కసారిగా రుద్రవైపు చూసి, నీ ఒపీనియన్ ఏంట్రా? అంకుల్ చెప్పినట్టు ఇక్కడే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు రుద్ర వినయం నటిస్తూ, నాకేం ప్రాబ్లం లేదు నాన్న. అంకుల్ ఇక్కడ చేయాలని ముచ్చట పడుతున్నారు కదా, అలాగే కానిద్దాం. పెళ్లి ఇక్కడ సింపుల్గా చేసుకొని మనం ఎలాగో రిసెప్షన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది టౌన్లో గ్రాండ్గా ప్లాన్ చేసుకుందాం అని అందరినీ నమ్మించేలా సమాధానమిచ్చాడు రుద్ర. సరేనండి, మా వాడిష్టమే మా ఇష్టం. పెళ్లి ఇక్కడే చేద్దాం. మా బిజినెస్ సర్కిల్లో అందరూ పెద్దవాళ్లే ఉన్నారు కాబట్టి టౌన్లో రిసెప్షన్ నేనే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేస్తాను. సరే, ఇక మేం బయలుదేరుతాం అని చెప్పి భూపతి, భార్గవి, రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక తన గదిలోకి వెళ్ళిన అంజలి ఫోన్ తీసి చూసేసరికి అది స్విచ్ ఆఫ్ అయింది. ఇదేంటి, ఇందాక అత్తయ్య లాక్కున్నప్పుడు ఆన్లోనే ఉంది కదా, స్విచ్ ఆఫ్ ఎవరు చేసుంటారు అని కన్ఫ్యూజన్లో ఫోన్ ఆన్ చేయబోతుండగా వెనక నుండి నేనే చేశాను అన్న గొంతు వినిపించింది. అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి, ఎందుకు ఫోన్ ఆపేశావత్తయ్య అని భయంగా అడగగా కాంతం సీరియస్గా చూస్తూ, ఇప్పుడు నీకు ఆ ఫోన్తో ఏం పనే? పెళ్ళయ్యే వరకు దీన్ని పక్కన పడేయి. అయినా నిశ్చితార్థానికి రెడీ అవ్వమంటే ఫోన్లో ఏదో చేస్తున్నావు. అక్కడ మన వాళ్ళందరూ ఉంటే ఏదో మునిగిపోయినట్టే పైకొచ్చేశావు. అసలేమనుకుంటున్నావే నువ్వు? పొల్లు దగ్గర పెట్టుకుని ఈ వారం రోజులు పద్ధతిగా ఉండు. లేదంటే మీ నాన్న కాదు, నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది. జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కిందికి వెళ్ళిపోయింది. కిందికి వెళ్ళిన కాంతం సోఫాలో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న రంగయ్యను చూసి, ఏంటన్నయ్య, వారంలో పిల్ల పెళ్లి పెట్టుకుని నువ్వేంటలా డల్గా కూర్చున్నావు అని అడిగింది. రంగయ్య నిట్టూరుస్తూ, ఏం లేదు కాంతం, అంజలి అస్సలు సంతోషంగా ఉన్నట్టు అనిపించట్లేదు. తన ముఖంలో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తుంది. ఉంగరాలు మార్చుకునేటప్పుడు కూడా తను అయిష్టంగానే ఉన్నట్టు నాకు అనిపించింది. నాకున్నది ఒక్కతే కూతురు. తను హ్యాపీగా ఉంటేనే కదా నాకు ప్రశాంతత అని తన మనసులో మాటను బయట పెట్టాడు. అదేం ఉండదులే అన్నయ్య. ఏ అమ్మాయికైనా పెళ్ళంటే కాస్త బెంగగా గుబులుగానే ఉంటుంది. ఇన్నాళ్ళు పెరిగిన ఇంటిని వదిలి వెళ్ళాలి కదా. పైగా పల్లెటూరులో పెరిగి ఇప్పుడు టౌన్కి వెళ్ళాలంటే దానికి కాస్త భయం ఉండదా చెప్పు? నువ్వేం వాటి గురించి ఆలోచించకుండా పెళ్లి పనులు చూసుకో, నేనున్నా కదా అని రంగయ్యకు సర్ది చెప్పింది కాంతం. ఇటు పైనున్న అంజలి మేనత్త వార్నింగ్తో ఫోన్ ముట్టుకోవడానికి కూడా భయపడిపోయింది. మంచం మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే అంజలి కోసం ఆమె ఫ్రెండ్ గీత ఇంట్లోకి వచ్చింది. రంగయ్య ఆశ్చర్యపోయి, అదేంటమ్మా గీత, ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చావు? అంజలి నీకు ముందే చెప్పలేదా అని అడిగాడు. దానికి గీత అమాయకంగా చూస్తూ, ఏం చెప్పలేదు అంకుల్, నాకేం తెలియదే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఎదురు ప్రశ్నించింది. ఇక అంజలి నిశ్చితార్థం గురించి గీతకు తెలియకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందంటారా? ఇప్పుడు గీత అంజలికి ఏమైనా సహాయం చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.